ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్తే. ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ బులెటిన్కి స్వాగతం. నా పేరు సదానందం. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా చెన్నూరులో చిరుత చర్మాన్ని విక్రయించేందుకు వెళుతున్న 2 వ్యక్తుల అరెస్ట్. రాపనపల్లి చెక్పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు. మందమరిలో ఘనంగా భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి వేడుకలు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు. చెన్నూరు పెద్ద చెరువు వద్ద నిరసనకు దిగిన ముదిరాజ్ కులస్తులు. తక్షణమే తమకు న్యాయం చేయాలని డిమాండ్. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఏరియాలోని చిరుతపులి చర్మాన్ని విక్రయిస్తున్న 2 వ్యక్తులను కోటపల్లి మండలం రాపనపల్లి చెక్పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నట్లుగా జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. చెన్నూరు ఫారెస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఛత్తీస్గఢ్కు చెందిన దుర్గం పవన్, బాబా ఖాన్ అనే 2 వ్యక్తులు మంచిర్యాలకు చెందిన ఒక వ్యక్తికి చిరుతపులి చర్మాన్ని విక్రయించేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అనుమానం వచ్చిన చెక్పోస్టు సిబ్బంది వారిని తనిఖీ చేయగా వారి వద్ద చిరుతపులి చర్మం లభ్యమైందని అన్నారు. చిరుతపులిని 2 సంవత్సరాల క్రితమే హతమార్చి నేడు విక్రయించేందుకు వెళ్తున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. చెన్నూరు ఎఫ్ఆర్ఓ రవికి సమాచారం అందించి వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. వన్యప్రాణులను వేటాడితే ఎటువంటి వారికైనా తగిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 33వ వర్ధంతిని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాండిల్ వెలిగించి వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు. భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన భారత ప్రధానుల ముందు వరుసలో ఉండే వ్యక్తి స్వర్గీయ రాజీవ్ గాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి పెన్నెంటి రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వడ్నాల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, మైనార్టీ అధ్యక్షులు అఫ్జల్ లాడే, సీనియర్ నాయకులు అఫ్జల్ అజీద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజీవ్ గాంధీ గారి 33వ వర్ధంతి రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించి అతనికి నివాళులు సమర్పించడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ఏదైతే యువత ఉన్నదో యువతకు మార్గదర్శనం చేసినటువంటి ఒక మహనీయుడు రాజీవ్ గాంధీ గారని ఈరోజు యువత అంతా కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఐటీ రంగాన్ని ఈ భారతదేశానికి బాగుంటుంది, యువత ఆలోచన బాగుంటుందనే విధంగా ఆలోచన చేసి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. అతని యొక్క ఆశయాలను మనం కొనసాగించాలి. సంవత్సరాల వయసులో భారతదేశానికి ఒక యువకుడైన మంచి ప్రధానమంత్రిని మనం పొందడం జరిగింది. అతను 40 సంవత్సరాల్లో ఈ దేశానికి ప్రధానమంత్రిగా రావడం జరిగింది. అతి చిన్న వయసులో 46 సంవత్సరాల వయసులో తమిళనాడులో 1991లో మరణించడం భారతదేశ ఒక మంచి బిడ్డను కోల్పోవడం మనందరికీ బాధాకరం. అతని యొక్క వర్ధంతిని ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ రామకృష్ణాపూర్ పార్టీ కార్యాలయంలో మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. అతని వర్ధంతి సందర్భంగా అతని ఆశయాలను కొనసాగించాలని, అదేవిధంగా భారతదేశంలో కంప్యూటర్ పితామహుడిగా పేరొందిన రాజీవ్ గాంధీ గారి పుణ్యఫలం మనం కంప్యూటర్ యుగంలో రావడం జరిగింది. అంతకుముందు భారతదేశంలోనే ఇతర దేశాల్లో ఉన్నటువంటి కంప్యూటర్ యుగాన్ని భారతదేశానికి పరిచయం చేసిన మన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి కుటుంబం గురించి చెప్పుకున్నట్టయితే ఇటు స్వాతంత్ర సమరోద్యమంలో ఎన్నోసార్లు జైలుకి వెళ్ళిన వాళ్ళ తాతగారు జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా అతి ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన జవహర్లాల్ నెహ్రూ గారు, దాని తదనంతరం వాళ్ళ తల్లిగారైనటువంటి ఇందిరాగాంధీ గారు పుణ్యఫలం మనం భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ఒక 6 సంవత్సరాలు అతను ప్రధానమంత్రిగా 84లో చనిపోయిన తర్వాత రావడం, ఒక 6 ఇయర్స్లోనే పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ప్రాణాలని సైతం లెక్క చేయకుండా వాళ్ళ కుటుంబం ఇటు ఇందిరాగాంధీ కానివ్వండి లేకపోతే రాజీవ్ గాంధీ గారు వాళ్ళ ప్రాణాలని భారతదేశానికి అర్పితం చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా మందమరిలో రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా మందమరి మార్కెట్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంజయ్ గాంధీ విగ్రహం వద్ద భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అతి చిన్న వయసులో భారత ప్రధానిగా దేశాన్ని అభివృద్ధి పదవిలో నడిపించాడని, దేశ రక్షణ కోసం తన ప్రాణ త్యాగాలను చేశారని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాత్రమే రక్షణ కల్పిస్తుందని, పేద బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలే అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ భారత ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 33వ వర్ధంతి సందర్భంగా మందమరి పట్టణం శ్రీపతి నగర్ 15వ వార్డు తరఫున రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ దేశం కోసం మరి ఇందిరాగాంధీ కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, వారి ప్రాణాలను త్యాగం చేసి ఈ దేశం కోసం వారి కుటుంబం అంతా జీవితాంతం ఈ ప్రజలకు ఒక మంచి పరిపాలన అందిస్తున్న సందర్భంలో ఆ రోజు భారతదేశానికి స్వాతంత్రం సాధించి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. నైజాం ప్రజాకారులను కూడా తరిమికొట్టింది అప్పుడున్నటువంటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ తెలంగాణకు స్వాతంత్రం కల్పించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అంటే ఈ రాష్ట్రం కోసం, దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలో కట్టుబడి ఉన్నది.
అదేవిధంగా ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం మరి కాంగ్రెస్ పార్టీ సైనికులు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ మరి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణ త్యాగాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరపున మరి స్వర్గీయ మరి రాజీవ్ గాంధీ గారికి మరి శ్రీపద్నాథ్ తరఫున ఘనంగా మళ్ళొకసారి నివాళులర్పిస్తూ మరి గౌరవ వివేక్ వెంకట స్వామి గారి నాయకత్వంలో, వంశీకృష్ణ గారి నాయకత్వంలో, నల్లాల ఓదలి గారి నాయకత్వంలో మరి ఈరోజు మందమరిపట్నం శ్రీపద్ నగర్లో మరి ఘనంగా రాజీవ్ గాంధీ గారి వర్ధంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. మరి ఇది శ్రీపద్ నగర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచిర్యాల జిల్లా చెన్నూరు పెద్ద చెరువు వద్ద తమకు న్యాయం చేయాలంటూ మంగళవారం చెన్నూరు ముద్రాజ్ కులస్తులు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్ద చెరువులో చేపలు పట్టడంలో గత 16 సంవత్సరాల నుండి తమకు బెస్త కులస్తులకు అన్యాయం చేస్తున్నారని ముద్రాజ్ కులస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. సొసైటీలో బెస్త కులస్తులు కొందరు దళారులుగా మారి గ్రామాలలో లేని వారి పేర్లను, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న వాళ్ళ పేర్లను నమోదు చేసి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కొంతమంది వారి రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఇతర రాష్ట్రాల నుంచి చేపల పట్టేవారిని తీసుకువచ్చి స్థానికంగా ఉన్న వారికి ఉపాధి లేకుండా చేస్తున్నారని, దీనిని ఉన్నతాధికారులు వెంటనే ఈ అన్యాయాన్ని అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వారు కల్పించిన విధంగా ముద్దిరాజులకు, బెస్త కులస్తులకు సమానంగా హక్కు కల్పించాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముద్రాజ్ కులస్తులు పాల్గొన్నారు. పెద్ద చెరువు సంబంధించి గతంలో అనేక సంవత్సరాల నుండి మా ముద్రాజ్ బంధువులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బెస్త కులస్తుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడి మరి వాళ్ళ చెరువు మొత్తం బెస్త వాళ్లకు సొసైటీ మరి అది బోగస్గా ఏర్పాటు చేసుకొని ఇవాళ చెన్నూరు పెద్ద చెరువుని ఏదైతే ఉన్నటువంటి మిక్స్డ్ సొసైటీని మరి వారికి అబంధస్తాలు పెట్టుకొని ఇవాళ 2-3 వ్యక్తుల చేతిలో ఈ పెద్ద చెరువు మొత్తం వాళ్ళ చేతిలో తీసుకొని దళారులని, ఇతర రాష్ట్రాల నుంచి కాంట్రాక్టర్ని, అదేవిధంగా చేపలు పట్టే వాళ్ళని నెల్లూరు నుంచి ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం చూసినట్టయితే ఇంతకుముందు మేము ఇక్కడికి వచ్చినప్పుడు చూసినాం, చెర్ల బోట్లు వేసిళ్ళు, వలలు వేసిళ్ళు. వాళ్ళు అడిగితే ఏం చెప్తున్నట్టు వాళ్ళ ఈ సంవత్సరం ఇప్పుడు రాజమండ్రి తెచ్చిళ్ళు, పోయిన సంవత్సరం నెల్లూరు తెచ్చిళ్ళు, అంతకుముందు ఒంగోలు నుంచి తెచ్చిళ్ళు. అంటే ఎక్కడి నుంచో ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఒక వారం 10 రోజులల్లో పెద్ద పెద్ద డీసీఎం వ్యాన్లల్లో టన్నులు చేపలు ఇక్కడ తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాలకు, వేరే దేశాలకు అమ్ముకొని ఈ సొమ్ముని మరి ఈ లాభాలు అందరికి ఇవ్వకుండా కేవలం 2-3 వ్యక్తులు వాళ్ళ కన్సర్న్ లోపల ఈ చెరువుని మరి వాళ్ళు చేసుకొని వాళ్ళకున్న మరి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఏదైతే మా ముదిరాజుల కులం తరపున మా ఆరోపణ ఏంటంటే, మా డిమాండ్ ఏంటంటే, ప్రధాన డిమాండ్ మరి మాకు సొసైటీలో సభ్యతలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ బెస్త వాళ్ళు అనే వాళ్ళు మైనారిటీలో ఉన్నారు. దాదాపు మాకు తెలిసి ఒక 20-30 కుటుంబాలు కూడా తక్కువనే ఉన్నాయి వాళ్ళే. అయినప్పటికి కూడా అధికారుల దగ్గర మన ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని లంచాలు ఇచ్చుకుంటూ సొసైటీలో దాదాపుగా మేము అడిగితే, అంతకుముందు అడిగితే ఒక సంవత్సరం కింద అడిగితే 156 మంది సభ్యులు ఉన్నట్టుగా మాకు లిఖితపూర్వకంగా కూడా అధికారి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారి కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 6 నెలల కిందట మేము పోయిన సంవత్సరం పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమం చేసి మంచిర్యాల ఫిషరీస్ ఆఫీసు దాదాపు ఒక 3-4 గంటలు స్తంభించి ధర్నా చేస్తే మరి వారు చివరిగా 72 మంది సభ్యులు ఉన్నట్టు ఇచ్చిళ్ళు. దాంట్లో 4 మా ముద్రాజ్ బంధువులు చూపించిళ్ళు. మిగతా 68 మందిని బెస్త వాళ్ళు ఉన్నట్టుగా ఇచ్చిళ్ళు. మేము 68 లాస్ట్కి ఇచ్చిన దాంట్లో కూడా గతంలో ఇచ్చిన 156, గతంలో ఇచ్చిన 119 మంది సభ్యుల్ని, ఇప్పుడు ఇచ్చిన 72 మంది సభ్యులు కూడా దాదాపుగా వాళ్ళు 30 మంది సభ్యులు కూడా లేరు. ఆ ఇచ్చిన 72లో కూడా 40 పైన చిలుకు మంది, దాదాపు కొందరు చనిపోయారు, కొందరేమో ముంబై ఉంటారు, కొందరేమో ఉద్యోగస్తులు ఉన్నారు, కొందరు ముసలోళ్ళు కూడా అయి ఉన్నారు. అంటే వీళ్ళకు రూల్ ప్రకారంగా ఇక్కడ చెరువులు అయ్యాలంటే మరి ఉద్యోగస్తులకు ఇవ్వద్దని ఉన్నది. ఇక్కడ నివాసం ఉండి, రేషన్ కార్డు ఉండి, ఆధార్ కార్డు ఉండి, ఓటర్ కార్డు ఉండి, ఓటర్ అయి ఉండి ఉన్న వాళ్ళకే మరి చెరువులో సభ్యత్వం ఇవ్వాలని చెప్పేసి అని రూల్స్ ఉన్నాయి, ప్రభుత్వం నుంచి నిబంధనలు. అవన్నీ నిబంధనల రూల్స్ని తుంగలు దొక్కుంటూ వాళ్ళు కేవలం ఈ దళారులకు అధికారులు కొమ్ము కాల్చుకుంటూ వాళ్ళు ఇచ్చే లంచాలకు ఆశపడి వాళ్ళ చెరువు మరి దారదత్తంగా వాళ్ళకి ఇచ్చి మా ముదిరాజుల పొట్టగొట్టాలని చెప్పేసి అని చూస్తాను. మా ముదిరాజు కులస్తుల అందరి డిమాండ్ ఏంటంటే,
మేము చెరువుకు దగ్గరలో చెరువును కాపాడేది చూసేది తెల్లారేసి మా కళ్ళ మూడినటువంటి చెరువుని మరి వాళ్ళ ఎక్కడి నుంచో రాజమండ్రి నుంచి నెల్లూరు నుంచి ఒంగోలు నుంచి దళారుల చెట్లు పెట్టి మరి వాళ్ళ చెన్నులో పుట్టినటువంటి వాళ్ళకు చెన్నులు ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ చెన్నులు ఉన్న చేపలను తినలేక, అంటే చేప అంటే చాలా అంటే దాంట్లో ప్రోటీన్స్ ఉన్నాయి, మంచి పోషక విలువ ఉన్నటువంటి ఆహారం ఏదన్నా అంటే ఇప్పుడు భూమి మీద అది చేప. అటువంటి చేపను కూడా ఇవాళ మనకు తినకుండా మాకు రాకుండా మరి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి దళారులు కొందరు కలుసుకొని వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని మరి మాకు అన్యాయం చేస్తారు. కాబట్టి మేము సంబంధిత శాఖ ఏడి గారిని కావచ్చు కానీ ఇక్కడ సిఐ గారు కానీ ఇంతకుముందు సిఐ గారు కూడా మాట్లాడడం జరిగింది. మరి వార్తను కూడా చెప్పినాం, ఏదైతే సార్ ఇక్కడ గైడ్లైన్స్ ఏదైతుందో గైడ్లైన్స్ కాకుండా మరి గైడ్లైన్స్కు ఓవోగా పోయి చనిపోయిన వాళ్ళ పేర్లు, ముంబైలో ఉద్యోగం చేసేవాళ్ళు, సింగరేణి గవర్నమెంట్ టీచర్లను వాళ్ళ పేర్లు పెట్టి మరి వాళ్ళు ఇట్లా సొసైటీ అని చెప్పేసి వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. ఆ సొసైటీ మేము బోగస్ అని చెప్పేసి మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి అని సంబంధించిన ఇప్పుడు ఎస్ఐ గారు వస్తే కూడా అతను చూపించడం జరిగింది. అవన్నీ కాపీలు కూడా ఎస్ఐ గారికి సిఐ గారికి ఇస్తాం. దాని ద్వారా వాళ్ళు మరి ఏడి గారితో మాట్లాడాలనుకుంటున్నాం, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారితో. ఒక 2 రోజులు టైం ఇవ్వండి, 2 రోజుల తర్వాత నేను దానికి సమస్య పరిష్కారం చూపుతా అని చెప్పేసి అన్నారు. ఆ సమస్య పరిష్కారం మరి సామరస్యంగా స్నేహపూర్వకంగా గతంలో మరి ఏదైతే బెస్తవాళ్ళం తెనుగోళ్ళం అన్నం లెక్క అక్కయ్యల లెక్క ఏదైతే సరిసగం వాటాగా మరి అప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది, దానికైనా మేము సిద్ధం లేదు అని అనుకుంటే మాకు ప్రభుత్వం ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలకు మాకు ప్రభుత్వం నుంచి నిబంధనలు పెట్టినట్టయితే మాకు అర్హత ఉంటే మా ముద్రాలకు, మా యువకులకు, మా కులస్తులందరికీ చెరువులో సభ్యత్వాలు ఇచ్చి మా చెరువుకు ఏదైతే పెద్ద చెరువు ఉన్నదో పెద్ద చెరువుకు సంబంధించినటువంటి మరి దాంట్లో సభ్యత్వాలు ఇచ్చి మా ప్రధాన వృత్తి చెరువుల మీద చేపలు పట్టుకోవడం, పండ్లు పొలాలు అమ్ముకునే వృత్తి. కాబట్టి మా వృత్తికి మరి ఇతరులు వేరే వాళ్ళని దళాలను పెట్టి మరి మా పొట్ట కొడతా అంటే మేము చూసుకుంటున్నాం. ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం, ఉధృతం చేస్తాం. ఎక్కడికైనా సిద్ధంగా, ఎంతకైనా సిద్ధమే. చెరువు వచ్చేదాకా ఇసపెట్టేది లేదని చెప్పేసి మా ముద్రాది కులస్తులు కూడా అందరూ కూడా మరి గతంలో ఈ పెద్ద మనుషుల ఒప్పందం 1998 ఇది బెస్త కులాస్తులు మా ముద్రాది కులాస్తులకు మరి పెద్ద మనుషుల దగ్గర ఒప్పందం చేసుకుని రాసుకున్నటువంటి ఉన్నది. దీన్ని పట్టించుకోకుండా మరి అధికారుల దగ్గర వాళ్ళు డబ్బులు ఇచ్చుకుని లంచాలు ఇచ్చుకొని వాళ్ళు చనిపోయిన వాళ్ళ పేర్లు, ఉద్యోగస్తుల పేర్లు అవన్నీ ఇచ్చుకుంటూ సొసైటీ అని చెప్పేసి అని చేస్తారు. అసలు యాక్చువల్గా మేము మా ప్రధాన డిమాండ్ కూడా ఇప్పటికి కూడా మేము ప్రతిముఖంగా మందమరి పాత బస్టాండ్ వద్ద కాంగ్రెస్ కార్యాలయం ఆవరణలో స్వర్గీయ మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ గారి వర్ధంతి నిర్వహించుకోవడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం దేశానికి చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పుల్లూరి లక్ష్మణ్, మహిళా అధ్యక్షురాలు రజిత, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే రాజీవ్ గాంధీ గారి 33వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఇలా ఒకటే మాట చెప్తున్నా, ఇలా యువత ఈరోజు ఓటు హక్కు కల్పించిన వ్యక్తి ఇలా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా యువతను రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించినటువంటి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారిని తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పటివరకు మొత్తం మా వాళ్ళందరూ కలిసి కూడా రాజీవ్ గాంధీ గారు చేసిన సేవల గురించి అన్ని విధాలుగా చెప్పడం జరిగింది. నేను ఒకటే ఈరోజు యువతకు కానీ లేకుంటే భారతదేశానికి కూడా నేను ఒకటే పూర్తిగా మాట చెప్తున్నా. ఇలా ఏదైతే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఇండియా కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. మన భావి భారత ప్రధాని మన రాహుల్ గాంధీ గారిని మనం ప్రధాని పీఠంలో కూర్చుండబెట్టి మనము కేంద్రంలో అధికారం తీసుకొచ్చే దిశగా ప్రతి ఒక్క యువకుడు కానీ, ప్రతి ఒక్క మహిళలు, ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా కష్టపడి పనిచేసినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటే ప్రతి ఒక్క ప్రజలు కూడా ఎన్నో రకాల మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఏకతాటిగా అన్ని పార్టీలన్నీ ఏకమై ఒక కూటమి ఏర్పరచుకొని ఇవాళ నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి
అరాచకాలను గుర్తించి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించడం జరుగుతుంది. జూన్ 4వ తారీఖు కానీ జూన్ 9వ తారీఖు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని నిలుస్తున్న సందర్భంగా తెలియజేస్తున్నాను. మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ గారి 33వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మందమరి పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే ఈ దేశంలో పేద ప్రజలు ఉండద్దనే ఉద్దేశంతో రాజీవ్ గాంధీ గారు మన పేద ప్రజల కోసం ఇందిరాగాంధీ స్ఫూర్తితోని గరీబ్ హఠావో అనే నినాదంతో పేద ప్రజలకు వెళ్ళి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలకు న్యాయం చేసిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి సమయంలో ఐటీ రంగాన్ని స్థాపించిండు. అలాగే 18 సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ప్రతి ఒక్కరూ రాజీవ్ గాంధీ గారి ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రాజీవ్ గాంధీ గారి 33వ వర్ధంతిని పురస్కరించుకొని మందమారి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణాధ్యక్షులు ఉపేందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా పిసిసి మెంబర్ నూకల రమేష్ గారు, మహిళా పట్టణాధ్యక్షురాలు రజనీ, మరి ఎస్సీసెల్ పట్టణాధ్యక్షులు శ్రీనివాస్ గారు, మహిళా సోదరబాబులు సదల్ ఐఎన్టీసీ అందరికీ ఈ ప్రోగ్రాంను జీవంతం చేసేందుకు ధన్యవాదాలు చెప్తూ, రాజీవ్ గాంధీ గారు మరి ఆయన బ్రతుకున్నంత కాలం దేశంను మరెవరు ఎటువంటి ఆటంకాలు చేసినా కూడా సహించేది లేదని, ప్రజల కోసం దేశ ప్రజల కోసం పోరాటం చేసేటువంటి విధంలో ముందున్నటువంటి యువ నాయకులప్పుడు మరి ఆనాడు ఆయన పరిపాలనను చూసి ఓర్వనేలైనటువంటి చాలామంది ఆయనను ఎంతోమంది హతమార్చడానికి చాలాసార్లు ప్రయత్నం చేయడం జరిగింది. చివరికి ఆ విషయం రాజీవ్ గాంధీ గారికి తెలిసినప్పటికీ కూడా ఎవరు ఏమి చేసినా నా ప్రజల కోసం, నా దేశ ప్రజల కోసం, దేశం కోసం నా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉండాలని చెప్పి తెగించి ప్రజల కోసం జనంలోకి వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కొంతమంది దుర్మార్గులు వారిని పుట్టబెట్టుకోవడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు వారి చివరి క్షణంలో కూడా ఆయన ఒకటే మాట చెప్పడం జరిగింది, నా శరీరం, నా దేహం ముక్కలైనా పర్వాలేదు, కానీ నా దేశాన్ని ముక్కలు కానివ్వనని చెప్పేసి అప్పుడు ఆనాడు చెప్పినటువంటి రాజీవ్ గాంధీ గారి నినాదంతో మరి అప్పటి నుంచి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇందిరాగాంధీ గారిని, రాజీవ్ గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని సోనియా గాంధీ గారు మరి చిన్నపిల్లల్ని, మరి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు చిన్నపిల్లలైతే ఆ చిన్నపిల్లల్ని దగ్గరేసుకొని ఈరోజు మన దేశాన్ని కాపాడుకుంటూ వచ్చి మరి దేశ ప్రజల కోసం త్యాగం చేసి మనకు తెలంగాణ ఇచ్చినటువంటి మహా తల్లి సోనియా గాంధీ గారు. కాబట్టి మనం ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా కష్టపడి అందరం కలిసి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, దేశంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మనమంతా కలిసి పనిచేస్తూ మరి రానున్న రోజులలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి కావడం జరిగింది. రేపు జరగబోయేటువంటి వచ్చే నెలలో మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి పీఠం మీద కూర్చునేంత వరకు మనం ఇంకా కూడా పోరాటం చేస్తూనే ఉండాలి. ఖచ్చితంగా మనం దేశ ప్రజల కోసం వాళ్ళు పోరాటం చేసిన నాయకులకు మనం అండదండగా ఉండి వాళ్ళ వెనుకాడగా ఉండి వాళ్ళ అడుగుజాడలను నడవలసిన అవసరం ఉందని చెప్పేసి మనమంతా కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా చెన్నూరులో చిరుత చర్మాన్ని విక్రయించేందుకు వెళుతున్న 2 వ్యక్తుల అరెస్ట్. రాపనపల్లి చెక్పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు. మందమరిలో ఘనంగా భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి వేడుకలు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు. చెన్నూరు పెద్ద చెరువు వద్ద నిరసనకు దిగిన ముదిరాజ్ కులస్తులు. తక్షణమే తమకు న్యాయం చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.